కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లిలో భూ బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అప్పాయిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 19లో ప్రభుత్వ మెడికల్ వెటర్నరీ కళాశాలను నిర్మించడానికి సేకరించిన భూమిదారులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం పూర్తిగా అందించిన తర్వాతనే పనులు చేపట్టాలి. అలాగే రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. మేము కూడా వాళ్ళు అన్ని ఇచ్చినాక మేము కూడా మెడికల్ కాలేజీకి స్వాగతిస్తాం. ఇంకా మేము యథార్థంగా శాంతియుతంగా భూములు ఇచ్చేసాం సార్ అని చెప్పినాము. ఇక ఇప్పుడు అసలు మోసం చేసి నాయకులు కలిసి ఇట్లా రాజకీయ నాయకులు కలిసి ఇట్లా ఇది చేస్తారు, మోసం చేసినారు. అన్ని ఎంఆర్ఓకు అధికారులు కూడా అన్ని మేము ఒప్పుకున్నామని కూడా చెప్పినాము. వాళ్ళు మీకు ఇవి ఇస్తాము అవి ఇస్తామని చెప్పినారు. ఏమన్నా ప్లాట్ ఇస్తాము, మీకు పైసలు 10 లక్షలు ఇస్తాము అని కూడా చెప్పినారు. చెప్పి ఇప్పుడు అన్ని మోసం చేసి ఆ సాంసాన్ని ఇచ్చి ఏదో వాళ్ళే చేస్తున్నారు. అట్లా మాకు నా భర్తకు అద్దెకరా నాకు ఎకరా పైసలు నాకు పడ్డాయి. అద్దెకరా పైసలు అయిపోయినాయి. నా డబ్బులు నాకు ఇవ్వచ్చు, మీరు మంచిగా యథార్థంగా తీసుకొని పోవచ్చు. జాడమొద్దు, కొట్లాటొద్దు, న్యాయం వద్దు. మా డబ్బులు మాకు ఇవ్వాలి, మీ ఇల్లు మీరు చేరాలి, మా భూమి విడిచిపెట్టి మా ఇల్లు మేము చేరుతాము. అంతే. మేము మీతో జాడమొద్దు, కొట్లాటొద్దు. యథార్థంగా మీ చేతిలో మా బుక్కులు పెట్టినాము. మీరు పైసలు 1 ఎకరా పైసలు ఇచ్చిండ్రు, అద్దెకరా పైసలు ఇవ్వలేరు. మా పుట్టలు కాలుతున్నాయి. అక్రమంగా కేసులను ఎత్తివేసేదాకా